కడప జిల్లా బద్దివేలు పట్టణంలో పార్టీ ఆఫీస్ నందు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మన పార్టీ ఓడిపోయింది అని ఎవరూ అధైర్యపడనవసరం లేదు. లోకల్ బాడీలో మరియు జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని పదవుల్లో మన పార్టీ వారే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. అలాగే కార్యకర్తలు ఏ ఆపద వచ్చినా మీకు మేమున్నాము అని తెలియజేశారు. మన పార్టీకి రాష్ట్ర ప్రజలు 40% ఓట్లు వేశారు. మీరు అందరూ పార్టీకి అండగా ఉండి కృషి చేయాలి అని కోరారు. ఏ అవసరం వచ్చినా మేము మీకు అందరికీ బద్దివేలు ఎమ్మెల్యే ఆఫీస్ నందు పూర్వమిల్ల పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. ఆ రోజు కలవడం జరిగింది. మనందరం కూడా మళ్ళీ ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి గారు జగనన్నను అయితే ఇక్కడ పులివెందులకు వచ్చినప్పుడు వాళ్ళ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున జనాలు రావడం, తోసుకోవడం అంతా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీరందరూ కూడా మనం కలవలేనప్పుడు అక్కడికి వెళ్ళేదానికంటే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు అవసరమైతే మనం 10-20 వెహికల్స్ అయినా తీసుకొని విజయవాడకి వెళ్ళి వాళ్ళని కలుద్దాం. లేకపోతే పులివెందులకు వారు వచ్చినప్పుడైనా మనం తీరిగ్గా మనందరినీ కూర్చోబెట్టి వారు ఏదైనా మాట్లాడడం కానీ మన మాటలు 4 మాటలు ఆయన వినడం కానీ ఆ పరిస్థితుల్లో మనం కలుద్దామనేటువంటి ఉద్దేశం